బాపట్ల జిల్లా చీరాల డోలా ఐజాక్ స్మారక నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ భవనంలో జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు గోడ పత్రికను ఆవిష్కరించారు కుర్ర రామారావు తదితరులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమాజానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మూఢనమ్మకాలు వంటి వాటి నుండి సైన్స్ ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలి, రాబోయే మానవాళికి స్వచ్ఛమైన వాతావరణం అందించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జన విజ్ఞాన వేదిక జూన్ 1 నుండి జూలై 15 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మా జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరాలని కోరుతున్నామన్నారు. నా పేరు వై భాస్కరరావు, బాపట్ల జిల్లా అధ్యక్షుడిని. జన విజ్ఞాన వేదిక ఇప్పటికీ ఆవిర్భవించి 37 సంవత్సరాలు, 88వ సంవత్సరాలు ఆవిర్భవించింది. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, దేశ ఆవరణ కోసం సైన్స్ అనే స్లోగన్తో జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది. సమాజంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి మనిషి సైన్స్ ఫలాలు అనుభవిస్తున్నాడు. ఉదయం సాయంత్రం వరకు కూడా ఈ సైన్స్ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి సైన్స్ మనం జనంలోకి తీసుకెళ్ళి ఆ జనం దగ్గర ప్రజల కోసం సైన్సు, ప్రగతి కోసం సైన్సు, అలాగనే దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం సైన్సు, ప్రపంచంలో యుద్ధాలు రాకుండా ప్రపంచ శాంతి కోసం కూడా సైన్సు, ఇలాంటి విషయాల మీద ప్రతి దాంట్లో కూడా సైన్స్ను మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ సైన్స్ను జీవితంలో అప్లై చేయడంలో చాలా లోపం జరుగుతుంది. అది ప్రభుత్వాల పరంగా కూడా జరుగుతుంది, ప్రజల పరంగా కూడా జరుగుతుంది. ఆ గ్యాప్ను పూడ్చడం కోసం జన విజ్ఞాన వేదిక గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉంది. ఈ 2025లో కూడా ఈ సభ్యత్వాన్ని కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ అదే ప్రయాణంలో మేము విజయం సాధించాలని ప్రజలకు పిలుపుస్తున్నాం. జన విజ్ఞాన వేదిక బాపట్ల జిల్లా సమావేశం ప్రారంభించుకున్నాం. సమావేశంలో భాగంగా జేవీ సభ్యత్వ క్యాంపెయిన్ మొట్టమొదటిగా ప్రారంభించడం జరుగుతుంది. శాస్త్రీయ సమాజం కోసం జన విజ్ఞాన వేదిక గత 36 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి కృషి చేస్తుంది. చాలా విషయాలు అంటే సారా వ్యతిరేక ఉద్యమం కానీ, అశాస్త్ర ఉద్యమం కానీ, ఇంకా చాలా రకాలైనటువంటి పర్యావరణము, లేకపోతే విద్య, వైద్యము, అన్ని రంగాల్లో కూడా జన విజ్ఞాన వేదిక ముందుండి మిగిలినటువంటి అన్ని ప్రజా సంఘాలకి గైడ్ చేసే విధంగా పనిచేస్తుంది. మనం అందరం కూడా మన సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ సమాజాన్ని నిర్మించుకునేటటువంటి దిశగా కృషి చేయాలని పిలుపునిస్తూ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పరీక్షించడం కోసము వాళ్ళకి టాలెంట్ టెస్ట్, డిగ్రీ లెవెల్లో స్థాయిలో టాలెంట్ టెస్ట్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాల్ని, బహుముఖ కార్యక్రమాలను రూపొందించుకొని కళాజాతలు కావచ్చు, మన శిక్షణ తరగతులు కావచ్చు, అట్లాగే మీట్లు కావచ్చు, రకరకాల పేర్ల మీద మేము ఈ యొక్క సైన్స్ని, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలందరి ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల లోపల ప్రచారం చేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాము. జూన్ 1 నుంచి జరిగేటువంటి ఈ సభ్యత్వ నమోదులో అందరూ పాల్గొని సభ్యత్వాన్ని తీసుకొని తమ వంతుగా కృషి చేయాలని, సైన్స్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ముగించుకున్నాం. జన విజ్ఞాన వేదిక బాపట్ల జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది ఇక్కడ ఎన్జిఓలో. ఈ సమావేశంలో ప్రధానంగా జూన్ 1వ తేదీ నుండి సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ చేయాలని జన విజ్ఞాన వేదికలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, మేధావులు, తదితర అన్ని సెక్షన్ల ప్రజలు సభ్యత్వం తీసుకొని జన విజ్ఞాన వేదిక ఏదైతే లక్ష్యం కోసం శాస్త్రీయ సమాజ ఏర్పాటు లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది. ఆ కృషిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసము, సామాజిక న్యాయం కోసము, మహిళల యొక్క భద్రత కోసము, ఆడపిల్లల చదువు, వాళ్ళ హక్కుల కోసము, అందరికీ జీవనోపాధి మెరుగుదల కోసము జన విజ్ఞాన కృషి చేస్తూ ఉంది. అట్లాగే టెంపరేచర్, ఇవాళ భూతాపం బాగా పెరుగుతోంది. దాని నుంచి మనల్ని మానవ మనుగడకు ప్రశ్నార్థకంగా మారినటువంటి టెంపరేచర్ని తగ్గించేందుకు కృషి చేయాలని, అట్లాగే ప్రపంచ సంపన్న దేశాలు బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా తదితర సంపన్న దేశాలు బాధ్యత తీసుకొని ఈ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి తగిన విధంగా నిధులను సమకూర్చడంతో పాటుగా ప్రజల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలనేటువంటిది జన విజ్ఞాన వేదిక కోరుతా ఉంది. ఆ దిశగా జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి కృషి
సైన్స్లో అందరూ విద్యావంతులు భాగస్వాములు కావాలని కోరుకుంటూ పిల్లల లోపల ప్రధానంగా భావితరమైనటువంటి పిల్లల లోపల ప్రశ్నించే తత్వాన్ని, హేతువాద దృక్పథాన్ని, అట్లాగే వాళ్ళ యొక్క సృజనాత్మకతని పెంపొందింపజేయడం కోసము జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఏటా చెక్కుకి సైన్స్ సంబరాల పేరు మీద పిల్లలకి రకరకాల సబ్జెక్టుల్లో వాళ్ళ నైపుణ్యాలను పరీక్షించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఒక మాసపత్రికను ప్రతి నెల సైన్స్ విద్యార్థి చెక్కుముకి సైన్స్ మాసపత్రికను ముద్రించి పిల్లలకి, విద్యార్థులకి అందుబాటులోకి తీసుకొచ్చాము. ఆ యొక్క పుస్తకాన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాము. రామరావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు బాపట్ల జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్యంగా మెయిన్ ఎజెండా ఒక అంశాన్ని తీసుకున్నాం. దీని యొక్క అంశం ఏంటంటే పుస్తక వారోత్సవ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. రెండవ అంశంగా జిల్లా కమిటీలో జన విజ్ఞాన వేదికలో ఎక్కువ మంది సభ్యుల్ని చేర్చుకునే కార్యక్రమం జూన్ 1వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు దాకా జరుగుతుంది. ఈ యొక్క జేవీవి సభ్యులకి ఎందుకు చేరాలంటే ఈ సమాజంలో మార్పు కోరుకునే సభ్యులందరూ కూడా జన విజ్ఞాన సభ్యులుగా చేరాలి. సభ్యులుగా ఎందుకంటే శాస్త్రీయ ఆలోచన, శాస్త్రీయ సమాజం గతంలో జన విజ్ఞానానికి అనేక అంశాల మీద తీసుకుని గత 37 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాల పనిచేస్తుంది. అందరికీ విద్య ఉండాలని, అందరికీ ఆరోగ్యం ఉండాలని అక్షరాస్యత కార్యక్రమం తీసుకుంది. చాలా వ్యతిరేక ఉద్యమం తీసుకుంది. అదేవిధంగా హైదరాబాద్లో భక్తుల సోదరులు చేప మందు ఇది ఒక ప్రసాదంలాగా అందరికి పంచిపెడుతుంటే దాంట్లో శాస్త్రీయత లేదు, అశాస్త్రీయమైన ఆలోచన ఉంది. అశాస్త్రీయమైన చెప్తే కోర్టులు వేస్తే ఏవీవైతే కోర్టు కూడా మంచి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది అశాస్త్రీయమని చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి అంశాలు కూడా ఈరోజు హాస్పిటల్లో కానీ హాస్పిటల్ విషయాల్లో కానీ డాక్టర్స్ ఎక్కువగా ఉండాలి, మందుల సప్రవేశం ఉండాలి. అదే విద్యా విధానంలో కూడా నూతన విద్యా విధానంలో రకరకాల మార్పులు తీసుకొచ్చి అదే ఎలిమెంటరీ సెక్టార్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇలాంటి ఇబ్బందికరమైన సామాన్య ప్రజలకు విద్య అందుబాటులో లేని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అందరికీ విద్య ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, పిహెచ్సిలో అన్ని సదుపాయాలు ఉండాలి, పర్యావరణాన్ని కాపాడాలి. అందరికీ కూడా పర్యావరణం రీసెంట్గా కరోనాలో కూడా చాలామంది చనిపోయారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి సమస్యలు సంభవించినప్పుడు ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రజలకు నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాల మీద ఉంది. అలాంటి అంశాల మీద అనేక అంశాల మీద జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది. అందుకని మంచి సమాజం కోసం, మంచి మార్పు కోసం మన జన విజ్ఞానం పనిచేస్తుంది. దాంట్లో ఎక్కువ మంది భాగస్వామ్యమయ్యి ఈ సమాజాన్ని మార్పు చేయడానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తారు. ఈ సభ్యులుగా చేరండి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. ఈ పిలుపులో భాగంగా రేపు జూన్ 1వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు దాకా కార్యక్రమం ఉంటుంది. అందుకని అందరూ సభ్యులుగా చేరి జన విజ్ఞాన వేదికని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా విజ్ఞాన